రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు నరేష్ అండి. ఈరోజు మనం చూపించే వీడియో, మనం చెప్పబోయే వీడియోలో ఏంటంటే టాపిక్ వచ్చేసి, మనం పత్తులు వేసి కూడా 1 మంత్ కావచ్చు, అంటే 20 రోజుల నుంచి 30 రోజుల పత్తులు అయ్యాయి. కొంచెం కర్నూలు ఏరియాలో మాత్రం కొంచెం 30 నుంచి 40 రోజుల పత్తులు అయితే కావటం జరిగింది. నేను ఈ రోజు చెప్పాల్సింది ఏంటంటే, మీకు పత్తిలో మొదటి దఫా ఎరువులు, మొదటి డోస్ అనేది ఏమి వాడుకోవాలి, అంటే మొదటి దఫా ఎరువులు ఏం వేసుకోవాలి, రెండోదిగా మొదటి స్ప్రే ఏం చేయాలి, ఈ రెండింటి గురించి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయటం, మీకు క్లియర్గా మీకు మొదటి 30 రోజులలో పత్తి మీద వచ్చే రోగం గురించి కూడా చెప్తా, ఎలాంటి మందులు స్ప్రే చేయాలి, మొదటి డోస్ అనేది కూడా మీకు క్లియర్గా చెప్పటం అయితే జరుగుతుంది. మీరు ఒకసారి వీడియో చూపించండి బ్రదరు. ఇది పత్తి యాక్చువల్గా ఇది ఒక 20 నుంచి 30 రోజుల పత్తి అండి. మీకు 20 రోజుల నుంచి 30 రోజుల పత్తిలో మీరు ఒక చూడండి, నేను క్లారిటీగా ఒక రైతుగా చెప్తున్నా, మీకు ఇక్కడ పచ్చదోమ అనేది కనపడటం జరుగుతుంది. మీకు ఇది చూడండి, ఇది పచ్చదోమ. మీరు ఒక్కసారి నాకు వీడియో చూపియన్నా, ఇది పచ్చదోమ 20 నుంచి 30 రోజుల మధ్యలో పత్తి మీద ఉండటం జరిగింది. దీన్ని కంట్రోల్ చేయాలి. మనకి వీటిలో కూడా మనకి పేనుబంక అనేది కూడా ఉంటా ఉంటుందండి. ఈ పేనుబంక చూడండి, మీరు ఇది ఇంకో వేరే చెట్టు చూడండి, మీకు దోమ చూడండి, దోమ కూడా మీకు క్లారిటీగా పచ్చదోమ అనేది మీకు చూపించా. ఇంకో వేరే చెట్టుకు కూడా ఒకసారి బ్రదరు, వేరే చెట్టుకు కూడా రండి, మీకు దోమ అనేది కూడా పచ్చదోమ అనేది మీకు చూడండి ఒకసారి. ఇది యాక్చువల్గా మనకి పచ్చదోమ అనేది దీని మీద ఉండి మీకు ఈ సగ్గు చూడండి, పచ్చదోమ మీకు కనబడుతుందండి. ఇది పచ్చదోమ అనేది మీకు ఉండటం వల్ల మనకి రసం పీల్చడం అనేది జరుగుతూ ఉంటుంది. చూడండి పచ్చదోమ క్లారిటీ చూపియన్న, ఇది పచ్చదోమ. దీనివల్ల ఏమైందంటే, ఇది ఆకు కింద భాగంలో ఉండి రసం పీల్చుతూ ఉంటుంది. ఆ రసం పీల్చడం వల్ల మనకు ఆకు అనేది మందమైపోయి మనకి ఆ చెట్టు మీద రోగం ఉండటం వల్ల పైకి ఎదగలేకపోతాం. దీనికి మొదటి డోసుగా మనం చేయాల్సింది ఏంటి, మోనోక్రోటోపాసు ప్లస్ ఎసిపేట్. మోనోక్రోటోపాస్ ఎందుకు కొడతామంటే, సన్న పురుగు, సన్న దోమ, అంటే సన్న పురుగు పోవటానికి, పచ్చదోమ అనేది పోవటానికి. రెండోది ఏంటంటే ఎసిపేట్ వల్ల కూడా మనకు పచ్చదోమైన తెల్లదోమ కంట్రోల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ రెండు కలిపి వాడుకుంటే ఖచ్చితంగా మనం చూపించిన పచ్చదోమైన, మనకి పేనుబంక లాంటివి ఉన్నా, మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ రెండు వాడటం వల్ల చెట్టు మెతకదనం వస్తుంది. మనకి 20 రోజుల నుంచి 30 రోజులు వేసి కొంచెం వర్షాలు ఎక్కువ ఉన్నా, వర్షాలు లేకున్నా సరే మెతకదనం అనేది రావటానికి కూడా ఈ 2 రకాల మందులు ఉపయోగపడుతుంది. సన్న పురుగు పోవడానికి, మనకి పచ్చదోమ అనేది పోవడానికి మోనో ప్లస్ ఎసిపేట్ అనేది వాడటం ఖచ్చితంగా జరుగుతుంది. ప్రతి రైతు కూడా ఖచ్చితంగా వాడేది కూడా ఇదే, 20 నుంచి 30 రోజుల మధ్యలో. నేను చెప్పానని కాదు, ప్రతి రైతుకు తెలిసింది కూడా ఇదే. ఇది వాడుకోండి. లేదు మా పత్తి ఇంకా బాగా రావాలి, ఇంకా మోనో ప్లస్ ఎసిపేట్ కాకుండా ఇంకా అదర్గా ఏమన్నా ఉన్నాయి, మనకి మార్కెట్లో కాన్ఫిడార్ దొరుకుతుంది. అంటే నేను చెప్పే మందులు ప్రతి కంపెనీలో కూడా ఉండటం జరుగుతుంది, మీకు ప్రతి షాపులో కూడా దొరకటం జరుగుతుంది. రెండో మనకి మోనో ప్లస్ ఎసిపేట్ వాడినా ఏం లేదు, లేకపోతే అది వద్దన్నా అనుకుంటే మనకి కాన్ఫిడారు ప్లస్ మనకి ఎసిపేట్ లాంటివి వాడుకున్నా ఏం లేదు, లేకపోతే కాన్ఫిడారు ప్లస్ ఎన్పీకే 319 ప్యాకెట్లు వాడుకున్నా ఏం లేదు. కాన్ఫిడార్ వల్ల కూడా మనకు దోమ అనేది కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల మనకు 319 వల్ల కొంచెం గ్రోత్ రావడానికి, అంటే నత్రజని, భాస్వరం, పొటాష్, ఈ 3 కూడా చెట్టుకు మనం అందిలేస్తాం. ఇలా కొట్టుకునే లేదు. ఫస్ట్ డోస్గా మోనో ప్లస్ ఎసిపేట్, లేకపోతే కాన్ఫిడార్ ప్లస్ ఎన్పీకే, ఈ 2 రకాలుగా కొట్టుకోండి. ఇది కొట్టుకుంటే ఖచ్చితంగా మీకు పత్తి మీద వచ్చే దోమ చూపించా, పేనుబంక చూపించా, ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తా, మీరు చూడండి. ఇదే చెట్టు మీరు చూడండి, ఇంకా అబ్జర్వ్ చేయండి, మీకు ప్రతి చెట్టు మీద కూడా ఖచ్చితంగా పచ్చదోమ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. మీకు చూడండి, నేను ప్రతి చెట్టుకు కూడా చూపిస్తా ఉన్నా, మీకు పచ్చదోమ అనేది ఉండటం ఖచ్చితంగా జరుగుతుంది. పచ్చదోమ అనేది లేస్తూ ఉంటుందండి. చూడండి, ఇది ఒక్క పచ్చదోమ చూడండి. ఇక్కడ ఈ పచ్చదోమను ఉండటం వలనే మనకి పత్తికి ఎక్కువ రోగం వచ్చే ఛాన్స్ ఉంది. అది ఎప్పుడైనా మనం వేసిన దగ్గర నుంచి కూడా అయిపోయే వరకు ఈ పచ్చదోమే మెయిన్ కీలకం. రెండోది వచ్చేసి తర్వాత నేను చెప్తాను. ఇలా మందులు అయితే కొట్టుకుంటే రైతు అనే వాళ్ళకి పత్తి పంట మీద ఆశించే వాటిని ఖచ్చితంగా అరికట్టవచ్చు. ఇది మన పత్తి మీద వచ్చే రోగం ప్లస్ మనం కొట్టే మందుల గురించి చెప్పా. మనకి ఈ 20 రోజుల నుంచి 30 రోజుల మధ్య కూడా ఇప్పుడైతే ప్రజెంట్ వర్షాలు పడతా ఉన్నాయి, అంటే కొన్ని చోట్ల వర్షాలు పడతా ఉన్నాయి, కానీ మొదటి దఫా ఎరువులు వేయాలి. మొదటి దఫా ఎరువులు ఎందుకు వేయాలి అంటే, చెట్టు మనకి కొంచెం హైట్ పెరగాలి, ప్లస్ ఈ వర్షాప్రావంతం వల్ల అది కొంచెం హీట్ పెంచే విధంగా ఉండాలి. ప్రతి రైతు కూడా వేసేది ఏంటంటే డిఐపి ప్లస్ యూరియా. ఒక డిఐపి ఒక 35 కిలోలు, యూరియా ఒక 30 కిలోలు కలిపి వేసుకుంటే
ఖచ్చితంగా మనం వేసిన తర్వాత హీట్ పుట్టించేనా, లేకపోతే చెట్టుకు అనేది పోషకాలు కొంచెం లైట్గా అందేనా చెట్టు గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇలా కొంచెం మంది రైతులు వేస్తారు. కొంచెం మంది రైతులు వేస్తారు మనకి ఇంకా 20-20-0-13 అని ఉంటుంది. 20-20-0-13 ప్లస్ యూరియా కలిపేస్తారు. అదొక 30 కిలోలు, ఇది 30 కిలోలు. ఇలా వేసుకున్నా సరే మనకనేది ఖచ్చితంగా చెట్టు హైట్ పెరగటానికి కింద భూమికి కూడా ఆ పోషకాలు అంటే మనం వేసే ఎరువుల వల్ల కొంచెం అనేది మనం గుంజుకొని అంటే చెట్టు అనేది తీసుకొని చెట్టు పెరగటానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి రకమైన మొదటి దప్ప ఎరువులు మొదటి డోసు కనుక ఇలా కొట్టుకున్నట్టయితే పత్తి మీద సూపర్ రిజల్ట్ ఉండటం జరుగుతుంది. మనకి మెతకదనం అనేది రావటం జరుగుతుంటుంది. ప్లస్ మన పచ్చదనం అనేది కంట్రోల్ చేసుకోవటం జరుగుతుంది. ఆకు ఎప్పుడైనా మందం కానికుండా మనం చూసుకొని మందులు కొట్టుకుంటే చాలా బాగుంటుంది. పత్తిలో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి పచ్చదోమ. ఇప్పుడు మీకు తెల్లదోమ రాదు, పచ్చదోమ మాత్రమే వస్తుంది. పత్తిలో మీకు తెల్లదోమ అనేది కూడా వస్తుంది, కానీ ఎప్పుడంటే లాస్ట్ మూమెంట్లో వస్తుంది. ఖచ్చితంగా మనం మనకి డోస్ అనుకుంటే మోనో ఎస్పేటు లేదా కాన్ఫిడారు ఎన్పికే ఇలా కొట్టుకుంటే మన రైతులందరూ కూడా మంచి పత్తిని మనం అధిక దిగుబడులు సాధించే దిశగా వెళ్ళొచ్చు. మన పత్తిగా నీట్గా ఇస్త్రీలాగా ఉంచుకునే విధంగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మీకు ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి. వర్షాలు పడ్డప్పుడు ఏమవుతుందంటే మీకు న్యూట్రిన్స్ అంటే చెట్టు న్యూట్రిన్స్ తీసుకోలేదు. మనం వేసినా సరే కొట్టినా సరే కొన్ని ఏరియాల్లో బాగా వర్షాలు పడితే పత్తి అనేది వేరు వ్యవస్థ అనేది అంత తీసుకోలేదు. ప్లస్ దానివల్ల ఏమవుతుంది చెట్టుకు ఫంగిసైడ్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఎక్కువగా వర్షాలు పడ్డప్పుడు ఫంగిసైడ్ అంటే న్యూట్రిన్స్ ప్రాబ్లం అనుకోవచ్చు, మనం ఫంగిసైడ్ ప్రాబ్లం వచ్చుకుంటాం. మనం ఈ టైంలో కూడా న్యూట్రిన్స్ కనుక కొట్టుకున్నా సరే మనం ఎలాంటి మందు కొట్టుకోనైనా దాంట్లో మన న్యూట్రిన్స్ కలుపుకొని కొట్టుకుంటే ఖచ్చితంగా ఈ వర్షాలు పడ్డప్పుడు మాత్రమే చెప్తున్నా, అది అధిక బెట్టని తట్టుకునే విధంగా కానీ ప్లస్ అధిక వర్షపాతాన్ని తట్టుకునే విధంగానే మనకి న్యూట్రిన్స్ వాడాలి. న్యూట్రిన్స్ వాడితే మనం బెటర్గా మన చెట్టు ఆరోగ్యవంతంగా మన పత్రహరితం అనేది నీట్గా రావడానికి ప్లస్ ఎలాంటి ప్రాబ్లం అంటే న్యూట్రియన్స్ ఎఫిషియన్సీ అనేది ఏమీ లేకుండా కూడా జాగ్రత్త పడితే మన వర్షాలు ఎక్కువ ఉన్నా సరే మనకి పత్తి అనేది మంచిగా ఉండటం జరుగుతుంది. ఇలాంటి రకమైన స్ప్రేలు కనుక వాడుకుంటే మంచి రిజల్ట్తో ఖచ్చితంగా రావడానికి పత్తి కూడా మనం 10-15 క్వింటాలు తీయడానికి కూడా ఇలాంటి డోసులు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. మీకు ఇంకా చెప్పాలంటే పత్తిలో రెండో డోసు గురించి కూడా మీకు చెప్తాను. ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్ గురించి చెప్తాను. రుద్ర అనేది ఒక మీకు 250 ml డోసులో ఉండటం జరుగుతుంది. ఈ రుద్రాన్ని కనుక వాడినట్టయితే పత్తి రైతు కూడా రెండో డోసుగా మనం పత్తిలో వాడినట్టయితే తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, నల్లి ఇలాంటితో పాటు గ్రోత్ కూడా రావడానికి తోట మన పత్తి కూడా నీట్గా నల్లగా రావడానికి ఈ రుద్ర అనేది ఉపయోగపడుతుంది. ఈ రుద్ర రిజల్ట్ మీకు చెప్తాను. ప్లస్ రుద్ర ఎలా పనిచేస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్లస్ మీకు న్యూట్రిన్స్ రుద్రతో కలుపుకుంటే మీకు మంచి రిజల్ట్ రావడం అనేది కూడా మీకు చూపిస్తాను. ఇలా వాడుకుంటే రెండో డోసు మాత్రం ఖచ్చితమైన రిజల్ట్తోని మంచి గ్రోత్తోని మనకు ఆకు ఇస్త్రీలాగా కావడానికి తెల్లదోమ, పచ్చదోమ, నల్లి కంట్రోల్ అవడానికి మనకి ఇలా ఈ రుద్ర అనేది ఉపయోగపడుతుంది. ఈ రుద్ర గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది సెకండ్ వీడియోలో ఉండటం జరుగుతుంది. మీకు రిజల్ట్ వీడియోతోనైతే మీ ముందుకు రుద్ర రావడం అనేది కూడా జరుగుతుంది. ఇలా ఖచ్చితంగా వాడుకుంటే మనకి మంచి రిజల్ట్స్, మంచి గ్రోత్, మంచి పత్తిని అయితే మనం ఖచ్చితంగా పత్తి పంటను మంచిగా నీట్గా తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఖచ్చితంగా ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.